కాంగ్రెస్ పార్టీకైతే టీజేఎస్, గట్లనే సిపిఐ పార్టీలైతే గుడ్ బై చెప్పబోతున్నాయి అనే కథనాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అన్యాయాలకు, అక్రమాలకు, అదేవిధంగా ప్రజా వ్యతిరేకతకైతే వాళ్ళు భరించలేక గుడ్ బై చెప్తున్నారు అనే ముచ్చట్లయితే వినిపిస్తున్నవేనైతే ఎవరైతే ప్రొఫెసర్ కోదండరాం సార్ ఉన్నాడో ఆ కోదండరాం సార్ కూడా నిరాశగా ఉన్నాడట. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉన్నదో అది కూడా పోరుతుల్లో ఉన్నదట. ఇక గట్లనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకి పార్టీ ఏదైతే ఉన్నదో అది కాంగ్రెస్ పార్టీ. గట్టికనే కాంగ్రెస్ పార్టీలో ఉండాలనా, పోవాలనా అనేదైతే ఏం నిర్ణయించుకోలేకపోతున్నారట. ఇక కోదండరాం సార్ అయితే ఇంకో ముచ్చట కూడా మాట్లాడిండ్రు. తెలంగాణలో అయితే ప్రజల పక్క మేము నిలబడి మళ్ళొక మలుక పోరాటం చేసేందుకైతే సిద్ధము అని కాంగ్రెస్ పార్టీల నుంచెలైతే బయటకొచ్చి సార్ అంటున్నాడు. ఇక ఈ సార్ పాటలోనే సిపిఎం పార్టీ కూడా నడుస్తున్నది అనే ముచ్చట్లయితే మనకైతే వినిపిస్తున్నాయిందా. ఇక ఇంకొక ముచ్చట ఏంటిదంటే మున్సిపల్ ఎలక్షన్స్ కు పోతున్నవారనైతే వాళ్లకు సీట్లు కేటాయించే ముచ్చట్లు కూడా చాలా కథనాలే వెలువడుతున్నాయి అనే విషయాన్ని అయితే కుండా బద్దలు కొట్టినట్టయితే కొందరైతే చెప్తున్నారు.